మరి శని బాధలు తొలగాలంటే శని పీడ అనేది ఎక్కువగా ఉంటుందండి. మనం ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఒక్క పైసా కూడా మనకు మిగులుబాటు అనేది ఉండదండి. ఇలా సంపాదిస్తుంటాం, అలా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. లైఫ్ అంతా కూడా మనం వెట్టి చాకిరీ చేసి బ్రతుకుతామండి. అసలు అసలు ఎదుగుదల అనేది ఉండదు. మనకు శని నెత్తి మీద కూర్చున్నాడు అనుకోండి, ఏ పనులు జరగవండి. మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అందుకే ఏళ్ళనాడు శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీన, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక, అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశుల వారు ప్రత్యేకంగా మే 4వ తారీఖున పుష్కర సమయంలో, అంటే పుష్కర కాలం కూడా ఉందండి, 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభంలోకి వెళ్ళాడు కాబట్టి నర్మదా పుష్కరాలు మొదలయ్యాయి. ఆ కాలమానంలో శని హోమం జరిపిస్తున్నాను. అది మీకు ఎంతో మేలును, 1000 కోట్ల శక్తిని. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తల స్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.